కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కేఎం మల్లవరం గ్రామంలో అడవిరాజుల బాబు వారి పండుగను తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి గాడి రాజాబాబు ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ పండుగను సంక్రాంతి కన్నా ఎంతో ఘనంగా నిర్వహిస్తామని దేశ విదేశాల నుండి ఆడపిల్లలను పుట్టింటికి రప్పించుకునే ఈ పండుగను ఆచరించడం మా గ్రామ సంప్రదాయమని 100 సంవత్సరాలుగా ఈ పండుగ వంశపారంపర్యంగా నిర్వహిస్తున్నామని ఇలా జరుపుకోవడం ఎన్నో జన్మల పుణ్యఫలమని సాంస్కృతిక కార్యక్రమాలు కోలాటాలు హరికథ బుర్రకథ కాలక్షేపాలు రంగురంగుల విద్యుత్ మిడుమిట్లు కలిపే బాణసంచా గ్రామమంతా ఒకేసారి ఊరేగింపుగా జాతర కార్యక్రమం నిర్వహించి ఊరి పొలిమేరలో ఉన్న అడవి రాజుల బాబు వారికి నైవేద్యాలు సమర్పించుకుంటున్నామని తెలిపారు. ఈ ఊరు ఎవరెలుపు మా ఇంటి ఎవరెలుపులో ఉంటాయి. అడవిరాజుల బాబు పండుగ సందర్భంగా ఈ జాతర చేయడం జరుగుతుంది. ఇది ఎప్పుడు కూడా అది గిరిజనుల పండుగ. ఈ గిరిజనుల పండుగని పూర్వం మా తాతగారు సంగీత గారు వాళ్ళ తరపున చేయడం జరిగింది. దాన్ని ఆనవాయితీగా నేను కూడా దగ్గర 35 సంవత్సరాల నుంచి ఈ పండుగ నా ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. సంక్రాంతి పండుగకైనా సరే ఈ ఊరు ఆడపడుచులు కానీ అల్లుళ్ళు కానీ రాకపోవచ్చు, కానీ ఈ పండుగ మాత్రం ఎక్కడెక్కడ సుదూర ప్రాంతం ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళైనా విదేశాల్లో ఉన్న వాళ్ళైనా సరే కంపల్సరీగా ఈ పండుగకి వచ్చి ఈ పండుగలో పాల్గొని ఈ రాజుల ఆశీస్సులు తీసుకోవడం మొదటి నుంచి గత 100 సంవత్సరాల నుంచి జరుగుతుంది. నాకు ఇప్పుడు 60 సంవత్సరాలు. నాకు తెలిసిన దగ్గర నుంచి కూడా ఈ పండుగ ఎంతో ఘనంగా చేయడం జరుగుతుంది. ఇంతకుముందు ఈ పండుగ కూడా ఎప్పుడు కూడా మా కేవలం గ్రామంలో ఉండేది, కానీ అడవిరాజుల పండుగ చుట్టుపక్కల గ్రామాలు ఎక్కడ ఉండేది కాదు. తర్వాత దీన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి గ్రామంలో కూడా ఈ పండుగ చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి ఈ దేవుడికి సేవ చేసుకోవడం మరి ఎంతో పూర్వజన్మ సుకృతం అనుకుంటూ మరి నాకు అవకాశం వచ్చినందుకు మరొకసారి ఈ అడవిరాజుల పండుగ సందర్భంగా మన గ్రామ ప్రజలకి వచ్చిన చుట్టాలకి బంధువులకి అందరికీ కూడా ఆ రాజుల ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కేఎం మల్లవరం కోటనందూరు మండలం శ్రీ అడవిరాజుల పండుగ సందర్భంగా ఇది సుమారు ఇంచుమించులో 100 సంవత్సరాలు బట్టి ఇలా కొనసాగుతుంది. ఇది నిశ్చిత ఆయామలో ఫస్ట్ జరిగేది. తర్వాత అక్షరాయుడిగా చేసేవారు. తర్వాత ఆ వారసకంగా గాడి రాజబాబు గారు దాన్ని అలా కొనసాగిస్తున్నారు. ఇంచుమించులో 100 సంవత్సరాలు బట్టి ఇలాగే ఆవిడ నుంచే కొనసాగుతుంది. ఇలాగా ఎన్నో సంవత్సరాలు బట్టి కొనసాగుతున్న దీన్ని ఎడమర్చి దీన్ని ఏదో విధంగా మార్చి వాళ్ళ గ్రూపులుగా మార్చి చేద్దామని చెప్పేసి చేశారు. అది ఎన్నటికీ అలాగా జరిగేది కాదు. అది దాని ఆనవాయితీగాలు దానికి గుణపాఠ కూడా అనుభవిస్తున్నారు. ఈ రాయలబాబు పండుగ సందర్భంగా రాయలబాబు గారే చూసుకుంటారు. అది ఇలా చూసుకుంటారని చెప్పేసి అని ఈ సభంగా నేను తెలియజేస్తాను. సంబరాలు ఈ గ్రామంలో ఎప్పుడు కూడా కొనసాగుతూ ఉంటాయి. సాయంత్రం 9 గంటల నుంచి సంస్కృత కార్యక్రమాలు జరుగుతుంటాయండి. అదే ఆనవాయితీగా ఇప్పుడు ఎలా జరుగుతుంటాయి. అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నారు.